హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదండి, అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ అన్నట్టు ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో లేటెస్ట్గా మనం స్టాల్ పెట్టిన సంగతి వీడియోలో చూపించాను, అవి కూడా తెలిసింది కదా. సో కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల అలా అలా లేట్ అయిపోతుంది, ఆర్డర్స్ ఏం ప్లేస్ చేసుకోవట్లేదు. రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు కదా, సో సేవ్లో ఉన్నవి మా హస్బెండ్ చేత కొన్ని మాత్రమే ప్యాకింగ్ చేయించగలిగానండి. మిగతావి అయితే నేను అసలు ఏవి కూడా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోలేదు. నా ఇష్యూ ఏంటి అనేది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే తెలుసు, అదైతే నేను వీడియోలో చెప్పలేను. సో పర్సనల్ అని చెప్తున్నాను కదా, లేడీస్ ప్రాబ్లమ్. సో అందుకే నేనైతే ఇక్కడ రివీల్ చేయట్లేదు, బట్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను దానివల్ల. ఇంకా బిజినెస్ ఇంతేనా అన్నట్టు కూడా అయిపోయాను ఒక స్టేజ్కి. బట్ మళ్ళీ అయితే ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఈ వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పాలండి. నాకు ఈ హెల్త్ ఇష్యూ రాకముందు యూఎస్ ఆర్డర్ అయితే తీసుకున్నాను, బట్ వాళ్ళకైతే 1.5 months ఈ ఆర్డర్ అయితే వెయిట్ చేయించాను. ఫస్ట్ టైం అనుకుంటాను మేబీ, ఖచ్చితంగా నేను ఇప్పటికి వచ్చి ఏ ఒక్క కస్టమర్ని కూడా ఇంతలా వెయిట్ చేయించింది లేదు. మేబీ ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ ఉంటే 1 or 2 days అంతే, అంతకు మించి నేను ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైం ఒక కస్టమర్ని ఇంత విసిగిచ్చాను అని నాకే ఏదోలా అనిపించింది. ఈ వీడియో తరఫున వీడియో చూస్తున్నట్టయితే సారీ సిస్టర్, మీకు కూడా వీడియో తరఫున అయితే సారీ చెప్తున్నాను. ఇంతకన్నా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. సో నా ప్రాబ్లమ్ని ఎలా ఏం చేయాలి ఏం చెప్పాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు. చాలా రోజులు తన యొక్క కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వలేకపోయాను. నేనైతే నా దగ్గర ఫోన్ కూడా ఉంచుకోలేదు, దానివల్ల తనకి రెస్పాండ్ అవ్వలేదు. అండ్ క్యూర్ అయిపోయి నేను మళ్ళీ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ ఎప్పుడైతే ప్లేస్ చేసుకుంటున్నానో ఫోన్లో మెసేజెస్ చూశాను, తనకే మెసేజ్ చేశాను, నా ఇష్యూ ఇది అని చెప్పాను. కస్టమర్ కొంచెం నా మీద కోపంగానే ఉన్నారు. ఎందుకు ఉండరు చెప్పండి, 1.5 months అయినప్పుడు ఉంటారు. బట్ తప్పదు కదా, మనది తప్పు కాబట్టి నేనే సారీ చెప్పాను. అండ్ తను కూడా ఓకే అర్థం చేసుకున్నారు. సరే సిస్టర్ పంపించండి అయితే అనేసి చెప్పారు. ఫస్ట్ అయితే వద్దు అనే స్టేజ్కి వచ్చేసారు, ఎందుకంటే 1.5 months నేను ఒక ఆర్డర్ని వెయిట్ చేయించడం ఇదే ఫస్ట్ టైం. అన్ని ప్లస్లో చెప్పుకుంటూ పోతే అక్కకి ఏంటి ఆర్డర్స్ వస్తున్నాయి, ప్రాబ్లం ఏమి ఉండదు, అక్క హ్యాపీగా ఉంది అనుకుంటారు కదా. సో నా మైనసెస్ కూడా ఉంటాయండి, కొన్నిసార్లు అవుతుంటాయి, కొన్ని మేము చెప్పుకోలేము వీడియో పరంగా, కొన్ని చెప్పుతున్నాం. ఇదైతే నేను దానికి వీడియో పరంగా సారీ చెప్పాలనుకుంటున్నా కాబట్టి చెప్తున్నాను. సో మనకి ఏమి ఇచ్చారో ఆర్డర్, ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఈ ఆర్డర్ని నేను కూడా మేబీ ఫస్ట్ టైమే మేకింగ్ చేస్తున్నాను. ఈ డిజైన్ ఇంతవరకు అయితే నేను మేకింగ్ చేయలేదు, బట్ చేస్తున్నంతసేపు చాలా ఎగ్జైట్మెంట్తో చేశాను. మీ అందరికీ ఇది మేకింగ్ వీడియో కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తేనే నేను మేకింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఎంతమందికి మేకింగ్ వీడియో కావాలో చెప్పండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనకేమేమి ఆర్డర్ ఇచ్చారు, నేను అవి ఎలా చేశాను, ఏ కలర్ కాంబినేషన్స్తో చేశాను అనేది కూడా మీకు ఫ్రంట్ క్యామ్తో చూపిస్తాను. సో ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఆర్డర్ ఏంటో చూసేద్దాం, ఓకేనా? వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయండి సిస్టర్స్, అదే నేను కోరుకుంటున్నాను. సో మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్స్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆన్లోకి వచ్చాను. అండ్ ఇవే కాదు, ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్స్, జ్యువెలరీ, రా మెటీరియల్స్, బీట్స్, చాలా అంటే చాలా కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది. బట్ ఇది అంతా కూడా నేను ఆల్రెడీ తెప్పించేసి పెట్టాను, బట్ ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇంకా లెంత్ చేయడం అయితే ఇష్టం లేదు. వీటన్నిటిని నెమ్మదిగా 1 by 1 పోస్ట్ చేసుకుంటూ వస్తాను. సో ఆర్డర్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. సో బ్యాంగిల్స్ అయితే చూసారు కదా, ఈ డిజైన్ చూడగానే చాలా మందికి అర్థమైపోయి ఉండొచ్చు. ఇదైతే చూసారు కదా, జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంతగానో బాగుందంటే అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సింగిల్ బ్యాంగిల్ కూడా మనమైతే వేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్ సెట్. ఇదైతే
సింగిల్ బ్యాంగిల్ అన్న కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేశారు, బట్ కంప్లీట్ టిప్స్తో అయితే ఎవ్వరు చెప్పుండరు. సో చెప్పాను కదా, మీకు గాన ఈ వీడియో కావాలి అనుకుంటే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. సో వీడియో మేకింగ్ కావాలా వద్దా అనేది కంప్లీట్ టిప్స్తో అయితే నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసానండి. చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ సెట్ అయితే మీరు చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోని చివరి వరకు వాచ్ చేసి మీరైతే నాకు మెసేజ్ చేశారంటే నేను మేకింగ్ వీడియో అయితే కూడా పెడతాను. ఫస్ట్ అయితే ఇవి అయితే ఇన్స్టాగ్రామ్ నుంచే తీసుకున్నారండి, కస్టమర్ నాకు ఇచ్చారు. సో వాళ్ళు ఇవేంటంటే పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మేకింగ్స్ అనమాట. ఇదే మనం ఓన్ క్రియేటివిటీ అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళైతే గ్లాస్ బ్యాంగిల్స్తో యూస్ చేస్తారు. బట్ మనకైతే కస్టమర్ ఇలా అడిగారు అనమాట. చూసారు కదా, ఇంకా నేనైతే వాటిని ఇలా పేరప్ చేశానండి. చాలా అంటే చాలా బాగా అనిపించాయి. చూస్తున్నారు కదా, అసలు చేతులు కూడా పట్టట్లేదండి, అంతలా ఉంది సెట్ అయితే. సెట్ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. నాకు అసలు ఇది హ్యాండ్కి వేయడానికి కూడా అవ్వట్లేదండి. నేను దీని స్టాండ్కి ఏదైనా వేసి చూపిస్తాను. చూసారు కదండి, కంప్లీట్ సెట్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుంది. సేమ్ ఏ కలర్స్ అయితే కస్టమర్ రిక్వైర్మెంట్ అని శారీ పెట్టి అడిగారో సేమ్ అదే కలర్స్తో అయితే మనం మేకింగ్ చేసాం. కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. అండ్ ఇదే సెట్ కాదు, ఇంకొక సెట్ కూడా ఉంది, అది కూడా చూపించేస్తాను, చూసేయండి. మన రెండో సెట్ అయితే ఇదేనండి. చూసారు కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో అడిగారనమాట, క్లిప్ స్టోన్స్ తోటి. ఈ డిజైన్ కూడా నేను ఆల్రెడీ చేశాను ఇంతకుముందే. ఆ కస్టమర్కి సంబంధించిన వాళ్ళే మనకి ఆర్డర్ అయితే ప్లేస్ చేశారండి. చూసారు కదా, బ్లూ అండ్ రెడ్. వీటికి కూడా మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్కి ప్లెయిన్గా వదిలేయకుండా ఇలా ఇచ్చాను. మధ్యలో రెడ్ కూడా ప్లెయినేనండి. చూసారు కదా, ఇవన్నీ అయితే మనకి ఒక కస్టమరే ఇచ్చారండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇవనే కాదండి, మీరు ఎలాంటి బ్యాంగిల్ చూపించినా కూడా మేము కస్టమైజేషన్ అయితే చేస్తాము. చూస్తున్నారు కదా, ఇవి సింగిల్గా కూడా వేసేసుకోవచ్చండి, అంత క్యూట్గా ఉన్నాయి. ఓకే అండి, ఈరోజుకైతే ఇదే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మీద